హలో ఎవ్రీవన్, ఆల్రెడీ తమిళ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు టాపిక్ వచ్చేసి జెల్ పాలిష్. ఇండియాలో ఆల్మోస్ట్ యూజ్ చేసే ప్రొడక్ట్స్లో నెంబర్ 2 ప్రొడక్ట్స్ ఇవి, షిల్స్, బోల్ట్ బీ. మీరు ఏ సెలూన్లో చూసినా షిల్స్తోనే స్టార్ట్ అవుతుంది. కొంతమంది బోల్ట్ బీ కూడా యూజ్ చేస్తారు అండ్ రిమైనింగ్ కూడా యూజ్ చేస్తారు. షిల్స్ మించినవి ప్రొడక్ట్స్ అయితే లేవు ప్రజెంట్ ట్రెండింగ్లో. అండ్ షిల్స్లో మీకు జెల్ పాలిష్ ఏదైతే ఉందో అవి మీకు 60 కలర్స్ వస్తాయి. కొంతమంది మీరు కిట్ మొత్తం తీసుకుంటే 60+5 లైక్ 5 మీకు రిమైనింగ్ ఎక్స్ట్రా వస్తుంది అంటారు. విత్ ఇంక్లూడింగ్ టాప్ కోట్, బేస్ కోట్ అండ్ నెక్స్ట్ అలానే ప్రైమర్, డిహైడ్రేటర్తో కలిసి వస్తుంది కిట్. టోటల్గా మీకు అది వచ్చేసి మీకు 14,000 ఉంటుంది. బట్ కిట్ మీరు ఒకేసారి పర్చేస్ చేసేలా ఉంటే హోల్సేల్లో మీకు 8,500కే మొత్తం టోటల్ కిట్ వస్తుంది. 60 కలర్స్ ప్లస్ 5 ఫ్రీ ప్రొడక్ట్స్. సో టోటల్ ఇది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం అప్లై చేయాలి బేస్ కోట్. బేస్ కోట్ అన్ని ఫింగర్స్కి వేసిన తర్వాత యూవీ ల్యాంప్లో 60 సెకండ్స్ క్యూర్ చేయాలి. 1 మినిట్. 1 మినిట్ క్యూర్ చేయడం కూడా చాలా జాగ్రత్తగా క్యూర్ చేయాలి. నేను ఎందుకు ఇంత క్యూర్గా చేయడం జాగ్రత్త అని చెప్తున్నా అంటే, ఫస్ట్ మీరు నెయిల్స్కి ఏదైతే బేస్ కోట్ అప్లై చేస్తారో అది కార్నర్స్ వరకు వెళ్ళకూడదు, అస్సలు వెళ్ళకూడదు. కార్నర్స్లో ఉన్నది వెంటనే తుడిచేసి అప్పుడు యూవీ ల్యాంప్లో క్యూర్ చేయాలి. బికాజ్ ఒకవేళ కనుక మీరు క్యూర్ చేసిన తర్వాత సైడ్స్ ఉన్నది తీసేయాలి అనుకుంటే ఆ సైడ్స్తో ఉన్న పాటు ఏదైతే ఉందో దాంతో నెయిల్కి ఉన్నది కూడా ఊడిపోయి వచ్చేస్తుంది. సో జెల్ పాలిషింగ్ ఎప్పుడు కూడా మీరు కార్నర్స్ లేకుండానే చూసుకోవాలి. లైక్ కార్నర్స్ అంటే కార్నర్స్ ఫిల్ చేయాలి, స్కిన్కి అంటుకోకుండా చూసుకోవాలి. ఓకే, జస్ట్ ఓన్లీ నెయిల్ పైన ఉండేటట్టు మీరు బేస్ కోట్ అనేది వేసుకొని క్యూర్ చేయండి. అండ్ నెయిల్ పాలిష్ కూడా సేమ్, ఓన్లీ నెయిల్ పైన ఉంచండి. నెయిల్ దాటి మీరు స్కిన్ మీదకి రావద్దు. ఎందుకంటే వన్స్ క్యూర్ అయిన తర్వాత అది తీస్తే మాత్రం మొత్తం నెయిల్ మీద ఉన్న జెల్ పాలిష్ కూడా వచ్చేస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మాకు తెలియక ఒకప్పుడు టిప్ ఫాలో అవ్వలేదు, బట్ కోర్స్కి వెళ్ళిన తర్వాత ఇది బాగా తెలిసింది. ఇప్పుడు నెయిల్ పాలిష్ ఫస్ట్ కోట్ వేద్దాం. నెయిల్ పాలిష్ ఫస్ట్ కోట్ వేసిన తర్వాత 60 సెకండ్స్ ఉండాలి. ఒక్క కోట్తోనే మనకి జెల్ పాలిష్ ఎప్పుడు లుక్ రాదు. సెకండ్ కోట్ కంపల్సరీ వేయాలి జెల్ పాలిషింగ్లో. సెకండ్ కోట్ వేసిన తర్వాత అగైన్ యూ హ్యావ్ టు క్యూర్ 60 సెకండ్స్. అంటే టోటల్ మీకు 2 మినిట్స్ క్యూర్ చేయాలి యూవీ ల్యాంప్లో. ఓకే, సో ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ వచ్చేసి బేస్ కోట్ ఉంటుంది. బేస్ కోట్ తర్వాత ఏదైతే కలర్ అప్లై చేస్తున్నామో అవి 2 టైమ్స్ అప్లై చేయాలి. ఫస్ట్ బేస్ కోట్ 60 సెకండ్స్, ఫస్ట్ కోట్ 60 సెకండ్స్ అండ్ సెకండ్ కోట్ 60 సెకండ్స్. టోటల్ ఇప్పటికి 3 మినిట్స్ అయినాయి కదా. సో ఇది కూడా క్యూర్ అయిన తర్వాత 2 టైమ్స్ క్యూర్ అయిన తర్వాత లాస్ట్ మీరు టాప్ కోట్ యూజ్ చేయాలి. టాప్ కోట్ వేసిన తర్వాత అగైన్ 60 సెకండ్స్ క్యూర్ చేసి దెన్ మీరు కిటికల ఆయిల్ ఒకటి ఉంటుంది, అది అప్లై చేస్తే షైనీగా ఉంటుంది, కొంచెం ఆయిలీగా చాలా నీట్ లుక్ వస్తుంది. క్లయింట్కి కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. సో మీరు చూస్తే ఫస్ట్ కోట్కి సెకండ్ కోట్కి చాలా క్లారిటీ ఉంటుంది దీంట్లో. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.